రానున్న ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ రాయలసీమ కోఆర్డినేటర్ రిటైర్డ్ సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్, రిటైర్డ్ జడ్జి పెనుమూరు గుర్రప్ప తెలిపారు. ఆదివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో బీఎస్పీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు రాజకీయ అధికారంలోకి వచ్చినప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి న్యాయం జరుగుతుందన్నారు. నేటి రాజకీయ పరిస్థితులలో పేద, బడుగు, బలహీన, అణగారిన వర్గాల కోసం బీఎస్పీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో రాజకీయ చైతన్యం తీసుకొస్తూ పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో పోటీ చేయనున్నట్లు తెలిపారు. బీసీ అభ్యర్థులను 100 నియోజకవర్గాల్లో పోటీకి పార్టీ నిర్ణయించిందని తెలిపారు. విలేకరుల సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర సెక్రటరీలు ప్రభాకర్, వేణుగోపాలరాజు, జిల్లా ఇన్ఛార్జి బాషుదా, అధ్యక్షులు సురేంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్, చిత్తూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ బ్రాహ్మణపల్లి లోకనాథం తదితర బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళకి ఈ నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండే వాళ్ళు తప్పుదారి పడుతూ ఉన్నారు, వెలివేలం అయిపోతున్నారు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఒక్కటే ఈ రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్వహిస్తున్నటువంటి సంస్థల్ని రక్షించగలదనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మా పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షురాలు బెహన్జీ మాయావతి గారు ఈ రాష్ట్రంలో మన విశ్రాంత రిటైర్డ్ జడ్జి పెనుమూరు గుర్రప్ప గారిని, జాయింట్ డైరెక్టర్గా సేవలు అందించి రిటైర్ అయిన నన్ను రాయలసీమ జోనల్ కోఆర్డినేటర్స్గా మా మీద ఎంతో నమ్మకంతో ఈ పదవులు మమ్మల్ని నియమించింది. కాబట్టి మేము ఈ యొక్క పదవుల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి మన యొక్క ఈ ఎన్నికలకు అన్ని విధాల సన్నద్ధమై అసెంబ్లీ కమిటీలు, మండల కమిటీలు, బూత్ కమిటీలు, సెక్టర్ కమిటీలు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి రాబోయే ఎన్నికలకు సన్నద్ధమై రాజ్యాధికారం దిశగా మేము కృషి చేస్తామని